హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ యూనివర్స్ని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ కమెంట్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Gratitude universe, gratitude. The moon card కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే అండి, ప్రజెంట్ మీరు చాలా మంది చాలా రకాలుగా బాధపడతా ఉన్నారండి. ఏదో విషయంగా మోసపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. అది ఏ పర్పస్ అయినా సరే అండి. మీరు ఫ్యామిలీ విషయంలో మోసపోయారా, లేదా మీ వైఫ్ విషయం, మీ హస్బెండ్ విషయంలో అండ్ లేదా అదర్ ఫ్రెండ్స్ విషయంలో, లేదా మీ కొలీగ్స్ ఆఫీస్, సో అలాగనమాట. సో చాలా విషయాలలో మీరు చాలా మోసపోతున్నారు. మీ లైఫ్లో అసలు హ్యాపీనెస్ అనేది ఉండడం లేదు. మీరు మీ జీవితం ఈ విధంగా ఉండాలి అని మీరు ఊహించుకొని ఉంటారనమాట. కానీ మీ జీవితం ఎలా ఉంది అంటే దానికి ఆపోజిట్గా ఉందండి. మానసికంగా చాలా బాధపడతా ఉండడం, ఏడుస్తూ ఉండడము అండ్ ప్రతి ఒక్కరి చేతిలో మోసపోతూ ఉండడము. సో అది చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ మీరు చాలా మంది బాధపడతా ఉన్నారు అండ్ ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారండి. సో దాని గురించి మీరు పదే పదే మోసపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే ఏ పర్సన్ చేతిలో అయితే మీరు మోసపోయారో ఇక మీదట ఆ పర్సన్ చేతిలో మళ్ళీ మోసపోకూడదు. సో మనం ఏంటంటే కొంచెం ఆలోచిస్తాము అండ్ ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచిస్తాము అండ్ రెస్ట్ తీసుకోవాలి అనేది ఎక్కువ చూపిస్తుందండి. అండ్ మీ పర్సన్ విషయంలో మీరు ఆలోచించి మీ హెల్త్ కూడా పూర్తిగా పాడైపోయింది. చాలా మంది మీ హెల్త్ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఈ పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం చేస్తూ ఉన్నారనమాట. అండ్ డెఫినెట్లీ మీరు ఊహించుకోవడమే కాదండి, డెఫినెట్లీ మిమ్మల్ని ఒక పర్సన్ అయితే మోసం చేస్తున్నారు. అది గ్రహించండి. కొంతమంది మీరు గ్రహిస్తూ ఉండొచ్చు, గ్రహించకపోయి ఉండొచ్చు. ఒక పర్సన్ చేతిలో మీరు మోసపోతున్నారనమాట. టూ ఆఫ్ స్వార్డ్స్ కి క్లారిఫికేషన్. ఓకే, ప్రజెంట్ మీరు ఈ రిలేషన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారండి. నేనైతే చాలా బాగా చూసుకున్నాను. నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు. సో అపోజిట్ పర్సన్ తన వైపే తప్పు ఉంది అని మీకు తెలుసు. అండ్ మీరు ఈ కనెక్షన్లో మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అంతా పెట్టి ఉన్నారనమాట. కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని మీరు బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మీ బెస్ట్ ఎంతైతే ఇవ్వాలో ఆ రిలేషన్లో అంత ఇచ్చారనమాట. ఇక మీదట మీరు ఏంటంటే సైలెంట్ అయిపోవడం బెటర్ ఇక్కడ. ఓకేనా? మీ వాల్యూ మీ పర్సన్కి తెలిసి రావాలి అంటే మీరు సైలెంట్ అయిపోవడం బెటర్ అండి. ఓకేనా? మీరు ఏంటంటే ప్రతిసారి మీరే ఎఫర్ట్స్ పెడతా ఉండడము, ప్రతిసారి మీరే బతిమలాడుకోవడం, ఇదంతా కరెక్ట్ అయితే కాదు. ఓకేనా? అండ్ మీ ముందు ఆప్షన్స్ కూడా రావడం జరుగుతుందా అండి. 24 అవర్స్లో కూడా కావచ్చు మీ లైఫ్లోకి మంచి మంచి ఆప్షన్స్ రావడం చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదండి. చాలా మంది బాధపడతా ఉన్నారు అండ్ ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు అని తన మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవ్వడం చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ చూడండి, మీరు చాలా కష్టపడి ఉన్నారు. ఈ రిలేషన్లో మీరు ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తప్పకుండా ఆ ఫలితం అనేది మీకు వస్తుందండి. ఈ రిలేషన్లో మీకు కావలసిన న్యాయం అనేది మీకు జరగకపోయి ఉండొచ్చు, కానీ తప్పకుండా జస్టిస్ అనేది మీ వైపు ఉందన్నమాట. ఓకే, మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతా ఉన్నారండి. చాలా మిస్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ మీద మీకు చెప్పలేనంత ప్రేమ, లవ్
అండ్ ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకొని ఉన్నారండి మీరు. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ రావచ్చు, చాలా మంది ఉండొచ్చు, కానీ ఈ పర్సన్తో మీరు ఎమోషనల్గా మీరు తనని కనెక్ట్ అయ్యారు చూడండి, అలా మీరు ఏ పర్సన్తో కూడా మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. ఉంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి, లేదా ఒంటరిగానే ఈ జీవితం అనేది ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ వేరే పర్సన్కి మీ జీవితంలో చోటు అనేది మీరు ఇవ్వడం లేదనమాట. ఓకే, తన మీద చాలా లవ్ ఉంది మీకు అన్నట్టుగా చూపిస్తుందండి. ఏదేమైనా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని మీరు మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీద మీకు అట్రాక్షన్ లాంటిది కూడా ఉందండి. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో కూడా ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో కూడా ఉండొచ్చండి. ప్రజెంట్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేదా మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో తను థర్డ్ పర్సన్లో ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మిమ్మల్ని చాలా ఘోరంగా మోసం చేశారు అని మీరు ప్రజెంట్ చాలా బాధపడతా ఉన్నారనమాట. మీ పర్సన్ వైపు నుంచి ఏదైనా యాక్షన్ ఉందా లేదా, ఈ కనెక్షన్లో మీ పర్సన్ వైపు నుంచి ఏదైనా యాక్షన్ ఉందా లేదా. ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్నా లేకున్నా తనకు ఫరక్ అయితే పడదు అన్నట్టుగా ఉన్నారండి పర్సన్. మీతో రిలేషన్ని తను ఏం చేసుకోవాలి అనేది ఎక్కువ చూపిస్తుందండి. కానీ మీ వాల్యూ అనేది ఈ పర్సన్ తప్పకుండా తెలుసుకుంటారండి. అండ్ ప్రజెంట్ తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు అనేది చూపిస్తుందండి. అండ్ ఈ 24 hours లోపల కూడా మీ లైఫ్లో మీరు చాలా ఏంటంటే చాలా నిజాలు అనేది తెలుసుకోవడం జరగబోతుంది అనమాట. మీ విషయంగా, మీ పర్సన్ విషయంలో, అంటే ఈ పర్సన్ విషయంలో మీకు చాలా క్లారిటీ అనేది రావడం జరగబోతుంది అనమాట ఈ 24 hours లోపల. ఓకే, వారి లైఫ్లో మీరు వద్దనుకుంటున్నారు ఈ పర్సన్ ప్రజెంట్. అండ్ రీసెంట్గా కూడా కావచ్చు ఈ పర్సన్ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ కూడా రావడం జరిగిందండి. దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ లైఫ్లో మీరు ఒక్కరే కాకుండా తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీతో రిలేషన్ ఈ పర్సన్ కావాలనే తను ఏం చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. వారి లైఫ్లో మీరు వద్దు, తనకి మీతో అవసరం తీరిపోయింది. ఈ పర్సన్కి మీరు మనీ పర్పస్గా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పి ఉండొచ్చు. అంటే చాలా రోజులుగా ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉండొచ్చు. తన అవసరం తీరుగా తను మిమ్మల్ని మోసం చేయడము, మీకు కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము. అండ్ మీకు ఎక్కడో తెలిసి కూడా ఉంటుందండి ఈ పర్సన్ ఎందుకో ఈ మధ్య మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని కొంచెం ఏంటంటే మీకు వాల్యూ ఇవ్వకపోవడము, మీరేం మాట్లాడినా తను ఇరిటేషన్గా తీసుకోవడం అలా కూడా మీకు జరిగి ఉంటుందన్నమాట. ఆ టైంలోనే మీకు డౌట్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే తన నిజ స్వరూపం పూర్తిగా బయటపడింది అనమాట. మీరు ప్రజెంట్ ఇప్పుడు నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చండి. ఓకే, ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీతో రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అని అయిపోవాలా. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ పర్సన్ని తను సెలెక్ట్ చేసుకోవాలో, ఎవరితో తను హ్యాపీగా ఉండాలో తనకు అర్థం కావడం లేదనమాట. అండ్ ఏ పర్సన్ తనకి సెట్ అవుతారో కూడా తనకు అర్థం కావడం లేదనమాట. కానీ తన మనసుకి
ఏంటంటే మీ మీద ఫిజికల్గా ఉండే రిలేషన్ లాంటిది తనకు చాలా ఉంటుందండి. అండ్ ఫ్యాషన్ అనమాట. ఉంటే మీలాంటి వారే ఉండాలి, అండ్ ఇలాంటి పర్సనే ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, అండ్ ఇలాంటి కలర్ ఉండాలి. రెడీ అయ్యే విధానం ఉంటుంది కదా, మీరు వేసుకునే డ్రెస్ కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట అది. ఓకే, కానీ ప్రజెంట్ ఏంటంటే తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ పర్సన్ని తను సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట. ఓకే, ऐसा व्यास की क्लैरिफिकेशन. ओके, మీ లైఫ్లోకి రావడానికి 2 రీజన్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ. మనీ పర్పస్గా కొంతమందికి మీ లైఫ్లోకి రావడము, అండ్ మీ దగ్గర మనీ ఉంది, తనకి ఏదైనా అవసరం ఉంటే మీరు మనీ హెల్ప్ కూడా చేస్తారు, తన గురించి ఏదైనా చేస్తారు అంటే మీరు ఈ పర్సన్కి అంత కనెక్ట్ అయి ఉన్నారనమాట. అది తనకి తెలుసండి. మీ వీక్ పాయింట్ ఏంటో ఈ పర్సన్ పట్టుకున్నారు కాబట్టే మీ జీవితంతో తను ఆడుకున్నారనమాట. ఓకే, మీ ఎమోషన్స్తో తను ఆడుకున్నారనమాట. ఓకేనా. అండ్ కొంతమందికి ఫ్యాషన్ అనమాట. ఓకే, అంటే మీలాంటి వారితో ఇలాంటి వారితో కొన్ని రోజులు రిలేషన్లో కంటిన్యూ అవుదాము, అండ్ తర్వాత ఎలాగో వదిలించుకోవచ్చు. సో అవన్నీ తను అంటే ఈ పర్సన్ ఏంటంటే అవసరం తీరుగా ఉండే పర్సన్ అనమాట తన క్యారెక్టర్ అండి. ఓకేనా, అది మీకు తెలియదండి. తను బయట చాలా అమాయకంగా ఉండొచ్చు, అండ్ చాలా బాగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ తన మైండ్లో రన్ అవుతున్నది ఏంటంటే మీతో అవసరం తీరుగా ఉండి తను మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అయిపోవాలి అనే ప్లానింగ్ అయితే ఉంది ఈ పర్సన్కి. ఓకేనా, ఆల్రెడీ అలా చాలా మందికి మోసం కూడా చేసి ఉండొచ్చు, మోసపోయి కూడా ఉండొచ్చు అనమాట మీరు. ఓకే, అండ్ చూడండి మనీ పర్పస్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావడము, అండ్ ఇప్పుడు చూడండి ఏ రిలేషన్లో తనకి హ్యాపీనెస్ లేదు. మేబీ మీరు క్వశ్చన్ చేసి ఉంటారనమాట, ఎందుకు నాతో ఉండడం లేదు, ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, అండ్ నీ లైఫ్లో 3rd పర్సన్ ఉన్నారు, అండ్ నువ్వు వారితో వీరితో అందరితో నువ్వు మాట్లాడితే నాకు నచ్చడం లేదు, నువ్వు నాతో మాత్రమే ఉండాలి, సో నేను నీలాగా చేయడం లేదు కదా, నేను కూడా అందరితో మాట్లాడడం లేదు కదా, నీతోనే ఉంటున్నాను కదా, మరి నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు. సో ఇదంతా మీరు ఈ పర్సన్ని క్వశ్చన్ చేసి ఉంటారనమాట. ఓకే, దాని వలన కూడా ఈ పర్సన్ ఇంకా మీతో రిలేషన్ ఎండ్ చేసుకుని అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా బతకాలి అనుకుంటున్నారనమాట. ఈ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలనే చూస్తున్నారండి, అండ్ చాలా మటుకి మూవ్ ఆన్ కూడా అయిపోయి ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, అండ్ కొంతమందికి అండి వారి పాస్ట్ పర్సన్ అంటే మీకంటే ముందు తన లైఫ్లో అదర్ ఎవరైనా ఉండొచ్చు. సో ఆ పర్సన్ మళ్ళీ తన లైఫ్లో తిరిగి రావడం అయితే జరిగిందండి. దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీకంటే వేరే వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారండి. ఇక్కడ వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తన లైఫ్లో తన ఫ్రెండ్ సర్కిల్, అండ్ మీకంటే ముందు తన లైఫ్లో ఎవరో ఉండి ఉంటారో, తన పాస్ట్ పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకేనా, మేబీ మీతో చెప్పి ఉండొచ్చు లేదా చెప్పి ఉండకపోయి ఉండొచ్చు. తన లైఫ్లో అయితే మీకంటే ముందు అదర్ పర్సన్ అయితే ఉన్నారు. ఆ పర్సన్ మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లో రావడం అయితే జరిగిందనమాట. దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, అండ్ చాలా మటుకి ఇగ్నోర్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి కూడా ఉంటారనమాట. వారి జీవితంలో తను చాలా హ్యాపీగా ఉన్నారండి ప్రజెంట్. తను అనుకున్న లైఫ్లో తను చాలా హ్యాపీగా బిందాస్గా తన లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నారు. మీరేంటిదంటే ఈ పర్సన్ ఏదో ఒక రోజు మారి వస్తారా. సో చాలా ప్రేమను చూపించున్నారండి. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు చాలామంది చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మళ్ళీ ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ వస్తుందేమో అని మీరు ప్రజెంట్ ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ని చాలా అంటే ఇంకా మాటలో చెప్పలేనండి, అంత మిస్ అవుతున్నారనమాట. మీరు పడుకున్నా లేచినా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఈ పర్సన్ ఆలోచన నుంచి మీరు బయటపడలేకపోతున్నారనమాట, చాలా బాధపడుతూ ఉన్నారు. ఓకే, కానీ తన లైఫ్లో మీరు వద్దు. ప్రజెంట్ తను అనుకున్న పర్సన్తో తను చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమందికి ఈ పర్సన్కి రీసెంట్గా మ్యారేజ్ అవ్వడం కానీ, అండ్ కొంతమందికి మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అంటే మీకు గుడ్ బై చెప్పి తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే, మీతో తనకు అవసరం తీరిపోయింది కాబట్టి తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారనమాట. తన అవసరం ఉన్నన్ని రోజులు మాత్రమే మీ మీద లవ్ అది ఇది ఉందని మిమ్మల్ని మురిపించడం అయితే జరిగింది. సో ఈ పర్సన్ మీ ఎమోషన్స్తో తను ఆడుకున్నారండి. ఓకే, కాబట్టి ఊరికేనే అందరినీ నమ్మి మోసపోకండి. ఓకే, అండ్ కొన్ని లవ్ మెసేజెస్ చూస్తామండి.
మేక్ ప్రామిస్. ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారండి. మళ్ళీ ఇద్దరికి న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుందన్నమాట. కానీ కొంచెం టైం పడుతుంది. ఈ పర్సన్ ఏంటంటే తనకు తెలియాలి, తను కూడా ఎవరి చేతిలో అయినా మోసపోతేనే కదా మీరు ఎంత బాధపడుతున్నారు, మీకు ఎంత పెయిన్ ఇచ్చారు ఈ పర్సన్ అనేది తనకు తెలిసి రావాలన్నమాట. అప్పుడు మీ లైఫ్లో వస్తారు ఈ పర్సన్. ఓకే, సర్చ్. అప్పుడు ఈ పర్సన్ మీరు నమ్మే పొజిషన్లో మీరు ఉండరండి. తను ఏంటంటే మీ లైఫ్లోకి రావడానికి తను చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. మీ చుట్టూ మీరు ఒక బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకుంటారనమాట. ఈ పర్సన్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు చాలా ఎదురు చూస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకునే టైంలో మీరు ఈ పర్సన్కి చాలా దూరంగా వెళ్ళిపోతారండి. అది చూపిస్తుంది. హోల్డింగ్ ఆన్. ఈ పర్సన్ ఏం చెప్పినా మీరు వినే పొజిషన్లో మీరు ఉండరండి. తర్వాత ఇక్కడ మీ వైపు నుంచి మెసేజెస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఈ పర్సన్ లేకుండా మీ జీవితంలో మీరు చాలా మంది చాలా రకాలుగా బాధపడతా ఉన్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి. వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. ఈ పర్సన్ మీ జీవితంలో లేక మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మీకు కావాలి అని మీరు యూనివర్స్కి ప్రతిరోజు ప్రతి నిమిషం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటా ఉన్నారు. అండ్ ఏదో ఒకటి చేయి దేవుడా, నేను భరించలేకపోతున్నాను ఈ పెయిన్ని, ఈ పర్సన్ నా జీవితంలో లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, తను నాతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఈ పర్సన్ వైపు నుంచి ఇంకా మీరు ఏమి కోరుకోవడం లేదా అని మీరు చాలా రకాలుగా యూనివర్స్కి ఇక్కడ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు అండ్ చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అట్రాక్షన్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ కారణం మీ మీద అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డేకి ఈ రిలేషన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి అంటున్నారండి. మేబీ మీతో రిలేషన్ ఇంట్లో వారికి తెలియడం కానీ, ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అంటే వారి వైఫ్ ఆర్ హస్బెండ్కి తెలియడం కానీ, అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం కానీ, సో ఇదంతా ఉంటుందన్నమాట. దానివల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకేనా. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, సో ఇదంతా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారండి, మీరు ఎలా ఉన్నారని కానీ, లేదా మీ లైఫ్లో ఏం జరుగుతుంది, సో ఇదంతా ఈ పర్సన్ వేరే వారి దగ్గర మీ గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ అట్రాక్షన్ అనమాట, ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ అనేది ఉంది. ఓకేనా. అండ్ మీ పాస్ట్లో తనతో ఉన్న మంచి మెమరీస్ ఏదైనా ఉన్నాయంటే పదే పదే అవే గుర్తుకు తెచ్చుకొని, అండ్ ఈరోజు ఇలా బాధపడాల్సి వస్తుంది, ఆ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అని మీరు చాలామంది బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో ఒక నిమిషం, ఒక క్షణం లేకుండా మీరు ఉండలేరనమాట. ఈ పర్సన్ మీతోనే ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ ప్రజెంట్ మీ లైఫ్లో లేరు. ఆల్రెడీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి ఉందన్నమాట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా సరే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.